నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ్ గురుగారు, చాలా మంది అప్పులు పాలైపోయిన వాళ్ళు ఎలాగైనా అప్పులు తీర్చాలి, మాట అనిపించుకోకూడదు, రెస్పెక్ట్ఫుల్గా బతకాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పాపం చాలా ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అప్పులు తీర్చడానికి వాళ్ళకి అవకాశం రాదు. అందుకనే మాటలు పడుతూ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, మానసికంగా చాలా ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే అప్పులు తీర్చేద్దాము ఎలాగైనా అని గట్టిగా అనుకుంటున్న వాళ్ళకి మీరు కూడా ఒక మంచి పరిహారం చెప్తే వాళ్ళు అప్పులు తీరిపోతాయి. తప్పకుండా. అప్పులు అనేటువంటిది కానీ పరిహారాలు అనేటువంటివి కానీ చాలా ఉంటాయి. నేను ప్రతిసారి చెప్పేటువంటి విషయం ఒకటే, మీరు మీ జాతక రీత్యా మీకు ఏ రెమెడీ సెట్ అవుతుంది. అసలు కొంతమందికి ఎప్పుడు చూసిన అప్పులు ఎందుకు అవుతుంటాయి గురుగారు? జాతక రీత్యానా? ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఒక క్లయింట్ ఉన్నాడు. తనకు సుమారుగా ఒక 1,00,000 రూపాయల జీతం. 20 నుంచి 25వ తారీఖు వచ్చేసరికి రూపాయి ఉండదు చేతిలో. ఫస్ట్ వచ్చేసరికి 20-30 వేలు అప్పు చేసి పెట్టేస్తాడు. ఓకే, ఆల్రెడీ ఆ లోన్ అని ఈ లోన్ అని చెప్పి తీసేసి కూర్చున్నారు. వచ్చినటువంటిది ఒక 60 to 65% లోనే కట్టేస్తారు. ఈ వచ్చినటువంటిది మళ్ళీ అప్పు ఇవ్వడము, తీసుకోవడం, మళ్ళీ అప్పు. అర్థమైందా? చాలా మందికి ఉంది ఏదో ఒక సమస్య. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, వెళుతూ ఉన్నాం, ఇక్కడ ఎవరినో నమ్మి చేతిలో ఉన్న డబ్బులు ఇవ్వడం కానీ, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఆశ మనిషికి. అంటే నేను వారి తప్పు అని అంటలేను, కానీ వారి గ్రహాలకు సంబంధించినటువంటి దోషం, కర్మ అనుభవించాలి కనుక ఆ కర్మ అనేటువంటిది అనుభవించాలి అనేది రాసింది కనుక తప్పదు. సో ఇప్పుడు మొన్న అదేమిటి గరికపాటి గారు ఒక విషయం చెప్పారు. వివాహం ఎందుకు జరుగుతుంది? వివాహానికి సంబంధించి గత జన్మలో కానీ ఏదైనా బాకీ ఉంటేనే వివాహం జరుగుతుంది. పిల్లలైనా బాకీ ఉంటేనే అంటారు. అంతే కదా. సంతానం. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది లేదా మగ పిల్లవాడు ఉన్నాడు, దానికి సంబంధించింది ఎవరి తృప్తి వారిది. ఇప్పుడు నా కొడుకు బిడ్డ సంతోషం, నాకు 2 బిడ్డలే అయినా సంతోషం. నాకు ఒక్కడే కొడుకు, ఇంకొక బిడ్డ అయితే అయిపోవు. 2 కొడుకులు ఉన్నటువంటి వారు కూడా ఒక బిడ్డ అయితే అయిపోవు అనేటువంటి. ఎందుకంటే అంటే అవి ఇప్పుడు కొడుకులు అయితే గత జన్మలో మరి చేసుకున్నటువంటి అప్పులు, వాటి దృష్ట్యా ఈ జన్మలో ఈ కొడుకుల వల్ల రేపటి కాలంలో ఎలా ఉంటుందో ఒకటి ఎన్ని చెప్పలేము, ఎన్ని విషయాలు. కానీ కనుక కూతురైతే మనకు వివాహ సమయంలో, కన్యాదానం సమయంలో మనం చేసే అటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో, కన్యాదానం చేశాము అనుకుంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు వారి యొక్క ఆత్మ సంతోషిస్తుంది, తరిస్తారు. కనుక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జనరేషన్ చాలా ఖరాబ్ అయిపోయింది అన్నరా. కనుక ఆడవారు లేదు, మగవారు లేదు. అటు పైకి ఇంకా వెళ్ళామంటే శనివారం నుండే స్టార్ట్ పబ్బులని, ఇంకేదో ఏదో అని చెప్పి మనం చూడలేమంట పరిస్థితి. సో ఓవరాల్గా అప్పులు అనేటువంటివి. మిమ్మల్ని ఎందుకు అడిగాను చెప్పనా, మొన్న మీరు స్టేటస్ పెట్టారు, నేను చెప్పిన పరిహారం చేసుకుని 30 లక్షలు అప్పు తీరిందని. అవును, నేను అది చూసా. భీమవరం నుండి వచ్చాను. అవును, భీమవరం నుండి పాపం ప్రత్యేకించి వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబర్ కూడా ప్రతి వీడియో చూస్తాను నాది పాపం. అయితే అంటే ఒక్కటే అమ్మ, ఒక మాట మీద వెళ్ళాలి, ఒకరిని నమ్మకంతో వెళ్ళాలి. ఒకే మాట మీద వెళితే మనకు 100% సక్సెస్ ఉంటుంది. ఎందుకు ఉండదు? దేనికి ఉండదు? టెంపుల్కి వచ్చి కలిసినట్టున్నారు కదా ఆయన. కనుక సో
అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఏమైనా స్వీట్ బాక్స్ గా అంతకుముందు కూడా కలిసి మ్యాంగోస్ తీసుకొచ్చారు, నేను చూసాను స్టేటస్ లో. అంతకుముందు కూడా అనుకున్నాను రెమెడీ చెయ్యాలి వచ్చాక గురువు గారని. అంటే నేను చెప్తూ ఉంటా ఏంటంటే స్వీట్ బాక్స్ లేదు ఏం లేదు అంటే చిన్నగా అడుగుతూ ఉంటా అంతే. సో పాప అతను భీమవరం ప్రేమగా తీసుకువచ్చి ఇచ్చిండు, చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ మామిడికాయ. మొన్న మీరు ఇచ్చిన కూడా అవి రాజమండ్రివి. అవును, బాగుంది. సో ఓవరాల్గా విషయం ఏమిటి అంటే అప్పులకు సంబంధించి మనిషి యొక్క కోరిక ఉన్నది సరిపెట్టుకోవాలి. లేదు అనుకుంటే ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, అద్భుతంగా ఎంతో కష్టపడి కట్టుకున్నాం. దీని మీద ఇంకొక 2 ఫ్లోర్లు వేస్తే కిరాయిలు వస్తాయి. సో 2 ఫ్లోర్లు వేస్తాడు లోన్ తీసుకువచ్చి, అది ఈఎంఐలు అవుతుంది. నీకు వచ్చినటువంటిది ఈఎంఐలు వెళ్ళిపోవని కాదు, ఎన్నేళ్ళు పెట్టుకుంటావు, అది ఎన్నేళ్ళ ఈఎంఐ ఉంటుంది, అన్నేళ్ళు నువ్వు ఉంటావా ఉండవా పరిస్థితి తెలియదు. ఫంక్షన్స్లో ఓవర్గా డబ్బులు ఖర్చు పెట్టడం, ఎలక్ట్రిక్ వస్తువులపైన ఎక్కువగా మనీ ఫోకస్ చేయడం, ఫోన్స్ కానీ ఈ 2 వీలర్ కానీ ఈ 4 వీలర్లు కానీ వీటిపైన మనీ వేస్ట్. అది ఇవాళ ఎంత అమౌంట్ పెడతామో మనకు అది ఎంత తిరిగి వస్తుందో నమ్మకం లేదు. ఈ మధ్య దాని మీద ఎంత డబ్బు పెడుతున్నారో కనుక సో కొన్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. కొన్ని కంట్రోల్ చేసుకోగలిగితేనే మనము జీవితంలో ముందుకు వెళతాము. ఇప్పుడు 50 లక్షల ప్రాపర్టీ నువ్వు కొనాలి అనుకుంటున్నావు, 5 లక్షల నీ దగ్గర ఉంటేనే చేతులు గులవలు పెడతాయి. ఎంతో 5 లక్షల దగ్గర నువ్వు 50 లక్షల 70 లక్షల ప్రాపర్టీ చూస్తున్నావు, దేంట్లో తీసుకుంటావన్నా లోను ఫుల్ లోన్ వచ్చేది, ఫుల్ వస్తుంది ఆ లోను. జీవితం మొత్తం దానికి కట్టి నీ రక్తం కలరే మారిపోతుంది. కనుక 55 లక్షలు 70 లక్షలు 80 లక్షల ప్రాపర్టీ చూసినప్పుడు సుమారుగా 80% దగ్గర మనీ ఉండాలి. నన్ను అడిగితే 90% అంట. ఆ రేంజ్లో ఉన్నప్పుడే కొను. అవును, ఇప్పుడు నేను ఎవడన్నా సూదులతోని దాన్ని కూర్చుతున్నాడా కొనుపో అని ఉన్నది నడిపించచ్చు కదా, ఏమవుతుంది? సో డబ్బు అనేటువంటిది మనిషికి ధైర్యం, లిక్విడ్ క్యాష్ అది ఉంటే దాని ఫీల్ వేరు. అది ఉన్నప్పుడు దాన్ని ఉంచుకో, దాన్ని కొన్ని రోజులు ఫీల్గా ఎంజాయ్ చేయండి. అర్థమవుతుందా? సో ఈ ఉన్నది కదా డబ్బును ఈ చేతులు దురదర పెట్టి ఎవరినో నమ్మి డబ్బులు పెట్టి ఉన్నది లేకుండా ఏది లేకుండా అయితే మళ్ళీ కిందికి వెళ్ళిపోతావు, 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అవును. కనుక ఎప్పటికప్పుడు మన ఆలోచనను మార్చుకోవాలి. నేను బాగున్నాను, అమ్మవారు ఏదైతే నాకు మంచి జరుగుతుందో, ఏదైతే నాకు అమ్మవారు ఇస్తుందో అదంతా నాకు మంచి జరుగుతుంది. సో మంచి విషయాలను మాత్రమే నా దగ్గరికి తీసుకొని వస్తుంది. డబ్బుకు సంబంధించి నేను ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, ఒక క్రియేటర్ని. లైక్ డబ్బు అనేటువంటిది నాకు ఒక ఫ్రెండ్, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రోజుకు ఒక 108 సార్లు అన్న డబ్బు నా దగ్గర ఉంది, ఐఎమ్ రిచ్, డబ్బు అనేటువంటిది నాకు ఎల్లవేళలా సహకరిస్తూ ఉన్నది, డబ్బు నాకు అనుకున్నటువంటి విధంగా నాకు ఎట్లా అంటే అట్లా డబ్బు నాకు వస్తుంది, నా దగ్గరనే ఉంటుంది, ఇంతే. సో మంగళవారము పప్పు తినొద్దు. మంగళవారం మీరు ఎంత పప్పు తింటే అంత అప్పుల పాలవుతారు 100%. బట్టలు ఇడిచిన బట్టలు వేసుకున్న బట్టలు పట్టు చీరలని కానీ లేదా సఫారీ సూట్లని కానీ ఏదో అఫీషియల్గా ఒక గంట సేపు ఫంక్షన్కి అట్లా వెళ్ళి వేసుకొని మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మడత పెట్టేసి బీరువాలో పెడతాడు. ఇది డ్రై వాష్కి ఇవ్వడం ఎందుకు? నీ చెమట అయితే దానికి అంటింది కదా. ఆ ఇడిచిన బట్టలు మళ్ళీ అల్లన పెట్టేస్తే ఏంది పరిస్థితి? డబ్బులు ఎందుకు నిలుస్తాయి అదే బీరువాలో? బీరువాలోనే కదా పెట్టేది. డబ్బులు ఎట్లా ఉంటాయి అందులో? మనం కూర్చుంటామా పోయి? అమ్మవారు ఎందుకు కూర్చుంటుంది? డబ్బులను మనం అమ్మవారు రూపకంగా భావన చేసుకోమి. దీపావళి రోజు మనం పూజ చేసుకుంటున్నాం కదా, 108 కాయిన్స్ని అక్కడ పెట్టి వాటికి పూజ చేస్తామే. సో ఈ ధనం డబ్బు పెట్టేటువంటి అదే బీరువాలో ఇడిచిన బట్టలు పెడతాం. అమ్మవారు ఉండాలి అక్కడ, ఎందుకు ఉంటుంది అని వేరే ప్లేస్ లేదా? ఇక మనం ముందు మన పద్ధతిని మార్చుకోవాలి. ఫస్ట్ ప్రతి ఆదివారము శనివారము
యమగండం సమయం ఉంటుంది, క్యాలెండర్ ఉంటుంది, చూసుకోండి. సో ప్రతి శనివారము ఆదివారము యమగండము సమయములో మీకున్నటువంటి అప్పులను ఎంతో కొంత తీర్చండి పోయి, అంతే. ఎంతో కొంత తీర్చండి వెళ్ళి. ప్రతి మంగళవారము చెప్పులు లేకుండా సుమారు ఒక 1 అవర్ నడవండి, చెప్పులు లేకుండా. మినిమం 100% స్టాప్ వాచ్ పెట్టుకొని 1 అవర్ నడవండి చెప్పులు లేకుండా భూమి మీద, అంతే. ఇవే చేసుకోండి. యమగండము సమయంలో శనివారము ఆదివారం గుర్తుంచుకొని అప్పులు తీర్చండి. ఇదే రోజు దుర్ముహూర్తం సమయంలో దీపారాధన పెట్టండి గణపతి దేవాలయంలో, అంతే. ఖచ్చితంగా అప్పు తీరుతుంది. ఎస్, ప్రాక్టికల్గా కూడా చెప్పారు గురుగారు. డబ్బుల్ని మనం ఎలా సంపాదించుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన థింకింగ్ ఎలా ఉండాలి, వీటితో పాటు మనము ఒకరిని ప్రేమగా చూసుకుంటే మనల్ని వారు చూసుకుంటారు, అంతే. అభిమానంతో, అంతే. ఏదొస్తే అదే వస్తుంది వెనక్కి. కనుక డబ్బును కాపాడుకోండి. ఓకే గురుగారు, నమస్తే.